వేరుస్తున్న ఆ రాకుమార్ ఎవరో తెలుసుకోవచ్చా? ఆ విషయం తర్వాత ముందు నువ్వు చెప్పు. రాత్రి ఫోన్ చేసావు కదా ఎవరు అమ్మాయిని ప్రేమించానని, ముందు ఆ విషయం చెప్పు. ఆ తర్వాత నా లవర్ విషయం నీకు చెప్తాను. నో, ముందు నేను అడిగాను కాబట్టి నువ్వు చెప్పటమే న్యాయం. అదేం కుదరదు, ముందు నువ్వే చెప్పు. నేను చెప్పను. నేను చెప్పను. సరే, మన ఇద్దరి మధ్య ఒక పన్నం. ఏమిటది? నీ ప్రియురాలు ఎవరు నువ్వు చెప్పకపోయినా నేను ముందుగా కనుక్కుంటాను. నీ ప్రియురాలు ఎవరు నీకంటే ముందుగా నేను తెలుసుకుంటాను. ఛాలెంజ్. సరే, పందెం ఏమిటి? నువ్వే చెప్పు. నేను కనుక గెలిస్తే నా పెళ్లికి నువ్వు పెద్దగా ఉండాలి. నేను గెలిస్తే నీ పెళ్లికి నేను పెద్దగా ఉంటాను. సరే, అయితే నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిట్రా? నువ్వు ఎంతకాలంలో వెతుకుతున్నావో వాళ్ళ ఆచూకీ నాకు తెలిసింది. ఏంట్రా, కొంచెం వివరంగా చెప్పు. నీ తల్లిదండ్రులు చంపిన ఆ కిరాతకుల కోసం టైగర్ దాదాల మారువేషంలో వేట ప్రారంభించాను. వాళ్ళ ఆచూకీ తడిచింది. ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎంత చేయించింది ఆ రుద్రనాథ్ గాడే. నీ అంతు చూస్తారా? ఆవేశపడకు, ఆవేశించి దెబ్బతి. ప్రకాష్, ఎన్నాళ్ళ నుంచో నా గుండెల్లో ఒలగుడుతున్న పగ ప్రతీకారాలకు భారీ మరణ మృదంగాలతో శాంతింపజేస్తాను. నీతో పెట్టుకుంటే మునిగిపోతారు, ఉప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, ఇప్పుతో పెట్టుకుంటే చచ్చిపోతారని. అలాగే వెళ్ళి వస్తాను. సందకాల వస్తానన్ను మరిచిపోకుండా చూస్తానన్న ముద్దులకు నన్ను తెలుసు. చూడరా
ఎత్తుకుంటూ నెల్లు పెద్దగా ఎత్తుకుంటూ ఇంటికెళ్ళి చెప్పమనకు కందుకైన కన్నడా కందుకైన కడ కన్ను వేసినాను వంగకైన కడ కన్ను మరిచినాను వంగకైన కడ మాట వేసినాను సుందరాన్ని ఎక్కడికి వెళ్ళినా హీరోయిన్ గారికి చెప్పకుండా వెళ్తామా? ఈరోజు ఆగస్టు 15 కదా, ప్రతి సంవత్సరం లాగే అనాథ శరణాలయానికి హాస్పిటల్కి వెళ్ళి నాకు చేతనంత సహాయం నేను చేస్తాను. సరే కానీ డ్రెస్ ఓకేనా? ఒక తక్కువైంది. ఏమిటది? ఇప్పుడు చూడండి అంత బాగున్నారు. ఎప్పుడు బయటకు వెళ్ళా ఈ గేమ్ క్లాస్ చూస్తాను. బయటకు వెళ్ళాలి. పెళ్లికి ముందే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావంటే పెళ్ళైన తర్వాత ఇంకెన్ని తీసుకుంటావు? మరేమంటున్నారు నేనంటే? అవన్నీ సరేనమ్మా, ప్రేమించిన ప్రియురాలు ప్రియుడికి ఇవ్వాల్సింది అవి కావు. మరి ఇంకేం కావాలో? పెళ్లి తర్వాత వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. అవన్నీ మన పెళ్ళైన తర్వాతే. అప్పుడు దాకా తమరి పప్పులు నా దగ్గర ఉడకవు. ప్లీజ్ స్వప్న, నా మనస్సుని గిలిగింతలు పెట్టే ఒక అందాల రాని నా కళ్ళ ముందుంటే ఊరకొండటం నా వల్ల కాదు. ఏం చేస్తుంటో నాకు మాత్రం తెలియదు బాబు. అవన్నీ మాత్రం ఇప్పుడు కుదరవు. అజంతా శిల్పంలా ఉన్నా నిన్ను చేరుకుంటాను. నీ శృతిమెత్తని చేతులను నా చేతులతో బందీ చేస్తాను. నా క్రీగంటి చూపులతో నీ పరువాలను మత్తెక్కిస్తాను. ఇంకా బంగారి మేనిచాయతో ఉన్న నీ పరువాలను నా సొంతం చేసుకుంటాను. నీ వాయి మాటలతో నన్ను మత్తెక్కించి నేను బల్ల లాక్కాలని చూస్తున్నా చూడు. నీ స్వప్న చూడు, అంత తొందరగా ఉంటే ఒక పసుగారు తీసుకొచ్చి నా మెళ్ళో కట్టి ఆ తర్వాత ఏదైనా చూద్దాం. అంటే పెళ్ళయ్యేదా కాగనంటావా? అంతవరకు తప్పదు. మీ పప్పులో నా దగ్గర పడుకో. ఎలా పడుకో నేను చూస్తాను.
గురించి మీకు తెలియదు. నా తల్లిదండ్రులను రామయ్యను చంపిన ఆ దుర్మార్గులను పట్టుకోమని నా ఫ్రెండ్ ప్రకాష్కి చెప్పాను. వాళ్ళు ఆచూకీ తెలిసింది. వాళ్ళు ఎవరో కాదు, ఆ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడైన నాకు డేగా జీవగాళ్ళు. వాళ్ళని ఈ రోజే కత్తికో కండగా తెగ నరికి ఈ దేశానికి పట్టిన దరిద్రాన్ని వల్లిస్తాను. తల్లిదండ్రుల ఆత్మకు శాంతిని చేకూరుస్తాను. సాంబా అంటే నువ్వేనా? సాంబా సామ్రాజ్యంలో అడుగు పెట్టి సాంబా అంటే నువ్వేనా అని అడుగుతున్నావు. ఎవడెవరా నువ్వు ఇంతవరకు ఎవరి పేరైతే పదే పదే పలవరిస్తున్నావు? సై అంటే సై అన్న వాడి శిరస్సు తెగ నరికేదాకా నిద్రపోను. అందుకే నిన్ను సజీవంగా సభా చేద్దామని పౌరసం ఉన్న వీరుల్లా నీ సామ్రాజ్యంలో అడుగు పెట్టాను. వీరశంకర్ రెడ్డి కిరాయి మడ్డలు చేసే నీకు ఒకసారి బుద్ధి చెప్పి శాసనసభ్యుడిగా గెలిపించి హోమ్ మినిస్టర్ పదవి ఇప్పించింది దేనికి? నా తల్లిదండ్రులను చంపిన ఈ దొంగల ముఠాతో కనుక్కుంటావని. కానీ నువ్వు నాకే వెన్నుపోటు పొడుస్తావా? చూడు సాంబా, నేను నీకు ఉపకారమే చేద్దామనుకున్నాను, కానీ నువ్వు నా తమ్ముడు మనోహర్ ప్రేమించిన సత్రం నీ సొంతం చేసుకున్నావు. వాడు కావాలి అనుకున్న దాన్ని నువ్వు అడ్డుపడ్డావు. అందుకే నిన్ను అడ్డు తొలగించుకుంటే మంచిదని చెప్పి. వెరీ గుడ్. నీ చావును నువ్వే కొని తెచ్చుకున్నావు అన్నమాట. నిన్ను కూడా నీ తల్లిదండ్రులు పంపించేంత వరకు ఎందనక ఎందనక వాననక వాగనక వంకనక చెట్టనక పుట్టనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కొయ్యగానే నా గలిచ్చ పొలం చేరి దుక్కి దున్నిదు గాలేసి నీరు పెట్టి తమ్ము చేత పస్తుల నుండి పుస్తలమ్మ ముందు తల్లి కలిపి తీసి కాపు కాచి ముసలి ముసుక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నుంచి మతగట్టి బండి గెట్ట పడ్డ ముచ్చు బిల్లు కొచ్చ బేర మాడి తారమాడి పైకమంత లెక్కబెట్టి గట్టి 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 పక్కనెట్టి వాళ్ళు సరింత తెచ్చాలని పుట్టి అడిగితే 6 గాల రైతు బిడ్డ యోగక్షేమాల కోసం మా నాన్న వెలుపులకు తీసిన సాంబ శివుడి విగ్రహాన్ని కాజేయడానికి నీకు సిగ్గులేదురా? జన్మనిచ్చిన నాన్నతోడు రక్తం పెట్టి అమ్మతోడు ఒక్కనే వస్తా. ఒకళ్ళనే వస్తారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? కత్తి కట్టకుండా గదా గట్టితో ప్రాణాలు తీసే పల్నాటి నుంచి వచ్చాను. కట్టలతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బరిసలతో వచ్చినా సరే, బాకులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే నాకి కాలస్యం చేయను. నహి నహి సారీ సారీ అన్నా విన్ను. ఎర్ర చేశాను, కప్పాలం తగిలిపోవాలి. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను. మధ్యాహ్నం తర్వాత వస్తాను. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి.
ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, అస్సలతో కాదురా, కంటి చూపుతో కాదు ఇక్కడికి వచ్చింది నిన్ను శవంగా తీసుకొని వెళ్ళటానికి. నువ్వు వెళ్ళాలనుకున్న అనాథ శరణాలకు హాస్పిటల్కు నువ్వు వెళ్ళలేవురా. నీకు బదులుగా నీ శవం వెళుతుంది. మా శత్రువు కోసం మేము ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం. ఇక నువ్వు మాకంటే ఎదురు పడిన తర్వాత ఇక నిన్ను వదిలేదు. నిన్ను కాపాడడానికి ఇక్కడ ఎవరు రారా? ఎందుకో తెలుసా? నీకున్న 40 మందిని వాళ్ళు 400 మంది అడ్డంగా నరికేశారు. అయిపోతుందిరా. కారం కట్టి కాదురా, వస్తుందిరా. మగాడెవడో తెలియదు. నువ్వు మామూలుగా అందుకే రా ఈ బారి మామూలుగా అయితే మాట అయినవరా. అంతేరా ఈ భారీ ప్లాను. రండిరా రండి. తలకాయలు సాంబసం వారెడ్డి పెడతా. పుచ్చకాయల 1000 దూరంలో కూడా వేడి ప్రాణం నేను తెస్తాను. మీకు అంత అవసరం లేదు. తల్లిదండ్రులు చెప్తావురా నువ్వు? ఏరా డాక్టర్ ప్రకాష్ మరి నిన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటాను. ఇదేనంటావా?